హైదరాబాద్ నిజాం కళాశాలలో హాస్టల్ వసతి సమస్య ఉద్రిక్తతకు దారితీసింది. సెల్ఫ్ ఫినాన్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగానే హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అయితే ఈ ఆందోళనను వామపక్ష, బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వామపక్ష, బీఆర్ఎస్పీ సంఘాల నాయకులే తమపై దాడికి పాల్పడ్డారని, విద్యార్థులపై భౌతిక దాడి జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఏబీవీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.